హలో ఎవ్రీవన్, ఒక్క శారీతో 3 ఫ్రాక్స్ అండి. నాకు అలాగే మా పిల్లలకి ఇద్దరికి అనేసి నేను డిజైన్ చేద్దామనేసి ఈ శారీ తీసుకున్నాను. ఇది నేను సిఎంఆర్లో తీసుకున్నాను. ఆఫర్లో నాకు 177 రూపీస్కి వచ్చిందనమాట. దీనికి నేను లైనింగ్ క్రేప్లో తీసుకున్నాను. వైట్ క్రేప్ క్లాత్ అనమాట. అది 3 మీటర్స్ తీసుకున్నాను. సో ఫ్రాక్ డిజైన్ ఎలా అంటే 2 లేయర్స్ అనమాట. 2 లేయర్స్, అది కూడా ఫస్ట్ లేయర్ వచ్చేసి పెద్ద సైజు, సెకండ్ లేయర్ వచ్చేసి చిన్న సైజులో తీసుకుంటున్నాను. సో పిల్లలకి ముందు కటింగ్ చేసేస్తానండి. ఆ తర్వాత నేను కటింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో నాది చూపిస్తాను. సో ఇక్కడ టోటల్ లెంత్ వచ్చేసి 28 ఇంచెస్ వచ్చిందనమాట ఫుల్ ఫ్రాక్. అందులో పైనదేమో 10 ఇంచెస్, కింద ఏమో 18 ఇంచెస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఫ్రాక్ ఎప్పుడైనా స్టిచ్ చేసుకునేటప్పుడు పళ్ళుని అలాగే బ్లౌజ్ పీస్ని సెపరేట్ చేసుకోవాలండి. ఈ బ్లౌజ్ పీస్ పళ్ళు అనేది మనం యోక్ పార్ట్కి కానీ అరల్స్ హ్యాండ్స్కి కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. కింద లేయర్స్ మాత్రం ఎప్పుడు మనకు ఒకే క్లాత్ ఉండాలి. ఇక్కడ నేను బ్లౌజ్ పీస్ సెపరేట్ చేస్తున్నాను. నెక్స్ట్ పళ్ళు పార్ట్ అనమాట, ఈ పళ్ళు కూడా సెపరేట్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ నేను మా పిల్లలకి ఇద్దరికి ఫ్రాక్స్ కటింగ్ ఎలా అనేది చూపిస్తానండి. రిమైనింగ్ క్లాత్ నా కోసం కటింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియో పెడతానండి. ఎందుకంటే ఈ వీడియో మనకి లాంగ్ ఎక్కువైపోతుంది కదా, కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ చూపించేసరికి. అందుకే ముందు పిల్లల దాన్ని చూపిస్తాను. ఇప్పుడు శారీలో ఒక పాపకి 45 ఇంచెస్ క్లాత్ నేను తీసుకుంటున్నానండి. సో 45 ఇంచెస్ క్లాత్ అనేది లూజ్ సరిపోతుంది అనమాట. ఒక పాపకి 45 ఇంచెస్, అలాగే ఇద్దరికి 45 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ 45 ఇంచెస్ ఫ్యాబ్రిక్లోనే మొత్తం ఒక పాపకి మొత్తం మనకి ఫ్రాక్ వచ్చేస్తుందండి. సో అది ఎలా కట్ చేస్తానని చూపిస్తాను. ఇక్కడ నేను 45 రెండు కట్ చేసుకుంటున్నాను అనమాట. సో దీన్ని కూడా 2 పీసెస్గా చేసేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మొత్తం లెంత్ మనకి 28, అలాగే మిడిల్లో కింద ఫ్రిల్స్ వచ్చేసి 18 ఇంచెస్ కదా. సో 18 ఇంచెస్ అనమాట. ఇక్కడ శారీ విడ్త్ వచ్చేసి మనకి 44 ఉందన్నమాట. దానికి హాఫ్ చేస్తే మనకి 22 వస్తుంది. బట్ మనకి కింద ప్రిల్స్ వచ్చేసి ఓన్లీ 18, అంటే ఇంకా మనం అనుకునే దానికంటే ఎక్స్ట్రానే ఉంది. సో అది ఆ ఎక్స్ట్రా అనేది నేను సేమ్ ఎంత క్లాత్ ఉందో అంత పెట్టేస్తున్నాను అనమాట. ఇదిగోండి 2 పీసెస్ అనేది సెపరేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వీటి కటింగ్ అనేది నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనము పైన యోక్ పార్ట్ కట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ పాపది యోక్ పార్ట్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్, లూజ్ వచ్చేసి వేస్ట్ అలాగే చెస్ట్ అనేది 2 ఈక్వల్ అండి. 21 ఇంచెస్ లూజ్ ఉంది. సో 21 ఇంచెస్ని నేను 4 ఫోల్డింగ్స్ చేసుకొని కట్ చేసుకుంటాను కాబట్టి 4 ఫోల్డింగ్స్ చేస్తే నాకు చూసారు ఇక్కడ హైట్ 10 ఇంచెస్ 10.5 పెట్టుకున్నాను. లూజ్ వచ్చేసి 21 ఇంచెస్. 21 ఇంచెస్ని 4 పార్ట్స్ చేసుకోవాలి. మనకి 5.25 వస్తుంది. ఈ 5.25కి నేను ఇంకో 25 యాడ్ చేసుకుని 530 అనేది లూజ్ పెట్టుకున్నాను. ఎందుకంటే కొంచెం లూజ్ ఉంటే బాగుంటుంది అనేసి 530 లూజ్ పెట్టుకున్నాను. అంటే 5.5 మెయిన్ లూజ్ అనమాట. పైన కింద పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్. అలాగే ఫుల్ షోల్డర్ వచ్చేసి 4.5, కింద కూడా 4.5 పెట్టుకొని ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 2.5, డౌన్ ఇక్కడ మనం మెజర్మెంట్స్ చేసుకున్నాం కదా, అన్నిటినీ ఒక స్ట్రైట్గా లైన్ గీసేస్తున్నాను. హైట్ వచ్చేసి 10 ఇంచెస్, ఖర్చులతో కలిపి 10.5 పెట్టుకున్నాను. అలాగే లూజ్ 5.5, ఎక్స్ట్రా ఖర్చులతో 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చంక రౌండ్ అనేది డౌన్ అనేది 4.5 పెట్టుకున్నాను. ఇక్కడ చిన్న రౌండ్ తీసుకోవాలి అంతే. సో నెక్ డీప్ వచ్చేసి 2.5 పెట్టుకున్నాను. నేను 2.5 పెట్టుకున్నాను కానీ నాకు పెద్దది అయిపోతుందేమో అని నేను కట్ చేసే ముందు 2.25 పెట్టేశానండి. ఇక్కడ మెజర్మెంట్స్ అన్నీ మళ్ళీ దగ్గరగా పెట్టి చూపిస్తాను. ఫుల్ షోల్డర్ 4.5, ఆర్మ్ డౌన్ 4.5, బాడీ హైట్ వచ్చేసి 10.5, 5.5 లూజు, ఎక్స్ట్రా ఖర్చులు 1 ఇంచ్. నెక్
2.5 పెట్టాను. సో ఈ డౌన్ సరిపోతుందండి. 2.5 నాకు డౌన్ ఎక్కువైపోతుందేమో కొంచెం పైకి పెట్టుకున్నాను అంతే, ఏం ఇది లేదు. 2.5 పెట్టుకోవచ్చు. విడ్త్ వచ్చేసి 2.5 నెక్ పెట్టుకోవచ్చు. సో రౌండ్ షేప్లో పెట్టుకొని కట్ చేసుకోవడమే. చాలా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కింద చెప్పడం మర్చిపోయాను, నేను స్టిచ్ చేసేటప్పుడు అది కట్ చేసుకున్నాను అనమాట. ఆ వీడియో మిస్ అయింది. కింద మనం 1 ఇంచ్ ఇక్కడ సైడ్స్ నుంచి 1 ఇంచ్ పైకి పెట్టుకొని ఒక స్లాంట్గా ఒక సెంటర్లో కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను బ్యాక్ అనేది వీ షేప్ ఇస్తున్నాను, కొంచెం డీప్ ఎక్కువగా. ఫ్రంట్ ఆర్మ్ లూజ్ అనేది కొంచెం లోతు తీసుకోవాలి. సో ఇక్కడ నెక్ రౌండ్ అనేది కట్ చేసుకుంటున్నాను. నీట్గా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మన క్రేప్ ఫ్యాబ్రిక్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఎంత కట్ చేసుకుంటే అంత ఎక్కువ జరిగిపోతే మళ్ళీ ఎక్కువ కట్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి నేను వీ షేప్లో ఎక్కువ డీప్ ఇచ్చేసి థ్రెడ్స్ పెడుతున్నాను కదా, సో దానికోసం అనేసి ఇక్కడ నాకు ఎక్కువ డౌన్ అయిపోతుందని 6 ఇంచెస్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఖర్చులు అవి పోగా మనకి 6.5 అలా వచ్చేస్తుంది. కావాలంటే 7.5, 7 అలా పెట్టుకోవచ్చండి, మన ఇష్టం అది. మా పిల్లలు కొంచెం సన్నంగా ఉంటారని 6 ఇంచెస్ డౌన్ పెట్టుకొని ఇలా వీ షేప్లో మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. అంతే అండి, చూసారా వీ షేప్ వచ్చేసింది. ఇప్పుడు మనం 45 ఇంచెస్ ఒక క్లాత్ తీసుకున్నాం కదా, సో ఈ 45 ఇంచెస్ని నేను హాఫ్కి ఫోల్డ్ చేస్తున్నానండి శారీని. నాకు పైన కింద సేమ్ బార్డర్ వచ్చిందనమాట, అందుకే నేను హాఫ్కి ఫోల్డ్ చేస్తున్నాను. ఈ హాఫ్కి ఫోల్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫ్రంట్ బ్యాక్ 2 పీసులు వచ్చేస్తాయి ఫ్రాక్కి. అర్థమైందండి నేను చెప్పేది? ఈ శారీని హాఫ్కి ఫోల్డ్ చేస్తే 3 ఇయర్స్ 4 ఇయర్స్ పిల్లలకి ఫ్రంట్ బ్యాక్ అనేది మనకి ఫ్రంట్ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఇలా ఫోల్డ్ చేసుకున్నాను, నాకు పైన కింద సేమ్ డిజైన్ సేమ్ విడ్త్ అనేది ఉందన్నమాట, డిజైన్ బార్డర్ అవి, అందుకు నేను ఇలా ఫోల్డ్ చేసుకున్నా. శారీ అనేది మనకి డిజైన్ అంచు సైడ్ బార్డర్స్ అనేవి డిఫరెంట్గా ఉండే దాన్ని బట్టి కటింగ్ అనేది మారుతూ ఉంటుందండి. ఇప్పుడు కింద కుచ్చుల కోసం అనేసి చిన్న లేయర్ పెట్టుకున్నాం కదా, దానికి 8.5 పెట్టుకుంటున్నాను. ఆ 8.5 పెట్టుకొని అలా స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను. కింద లేయర్ కంటే పైన లేయర్ అనేది చిన్నగా ఉండాలి కదా, సో ఆ పైన లేయర్లో నేను యోక్ పార్ట్ కోసం అనేసి ఒక 10 ఇంచెస్ అనేది తీసేసుకుంటున్నాను రెండు క్లాత్ల మీద. అర్థమైంది కదండి? ఒక 45 ఇంచెస్లోనే నేను యోక్ పార్ట్ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ మొత్తం కట్ చేసేస్తున్నాను అనమాట. అయిపోయిందండి, ఫ్రంట్ బ్యాక్ యోక్ పార్ట్ అలాగే ఫస్ట్ లేయర్ అలాగే సెకండ్ లేయర్ అయిపోయిందనమాట. సో 45 ఇంచెస్లో మొత్తం సేమ్ ఇదే రకంగా నేను 2 పీసులు కూడా కట్ చేసుకున్నాను ఇద్దరి కోసం. ఇది ఒక ఫ్రాక్, ఇది ఒక ఫ్రాక్. ఇప్పుడు కింద ప్రిల్స్ కోసం లైనింగ్ కావాలి కదా కింద లేయర్. సో కింద లేయర్ లైనింగ్ కోసం ఇక్కడ నేను లైనింగ్ క్లాత్లోంచి మనకి పెద్ద పన్నా అండి, సో అదే పన్నా మీద లూజు నేను కట్ చేసుకుంటున్నాను. హైట్ 18 ఇంచెస్ కదా, 18 ఇంచెస్లో 1/2 ఇంచ్ తగ్గించేసి 17.5 లైనింగ్ అనేది పెట్టుకుంటున్నాను. సో ఇలా హాఫ్కి ఒకేసారి మొత్తం కట్ చేసుకుందాం అనేసి ఇలా కట్ చేసుకున్నాను. పైన నేను అంటే నార్మల్గా స్ట్రైట్గా పెట్టేసి కుచ్చులు పెట్టుకుంటున్నాను, అందుకే నేను కుచ్చులు పెట్టుకుంటాను కదా అనేసి నేను అంబ్రెల్లా షేప్లో అలా కోన్ షేప్లో పెట్టేం కట్ చేయట్లేదు, నార్మల్గా పెట్టేసి పైన చిన్న చిన్నగా కుచ్చులు ఇచ్చేస్తాను అంతే అన్నమాట. అయిపోయిందండి, ఇది లైనింగ్ అనమాట. చూసారా ఇలా కుచ్చులు పెట్టుకుంటున్నాను, సరిపోతుంది నాకు ఈ లూజ్ అనేది. సేమ్ ఇదే రకంగా ఇంకో పాపకు కూడా 2 ఫ్రాక్ సెకండ్ ఫ్రాక్ కూడా ఇలానే కట్ చేసేస్తున్నాను.
పిల్లలిద్దరికి ఫ్రాకులకి అంతా కట్ చేసాక నాకు ఇంత ఫ్యాబ్రిక్ మిగిలింది. అలాగే శారీ కూడా పళ్ళు అలాగే బ్లౌజ్ పీస్ మిగిలింది. ఇంకొకటి శారీ అనేది నాకు టోటల్గా 84 ఇంచెస్ క్లాత్ మిగిలిందండి. ఇంకా సో ఇది నా కోసం నేను కట్ చేసుకుంటామంటే ఇది నేను కట్ చేసేటప్పుడు మళ్ళీ వీడియో తీస్తానండి. ఇది ఇప్పుడే కట్ చేయలేదు, ముందు పిల్లలకు కుట్టాక కట్ చేద్దామనేసి పక్కన పెట్టుకున్నాను. ఈ శారీ పళ్ళు పార్ట్ అనేది నేను పిల్లలకి హ్యాండ్స్కి యూస్ చేస్తానండి. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను. ఇదండి నాకు మిగిలిన క్లాత్ అనమాట. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వీడియోకి వెళ్ళిపోదాం. సో స్టిచ్చింగ్ వీడియో అండి. సో ఫస్ట్ మనం యోక్ పార్ట్ని అటాచ్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను క్లాత్ అనేది యోక్ పార్ట్ లైనింగ్ అనేది పైన ఖర్చులకి ఎంత పావించి అలా స్టిచ్ చేసుకొని క్లాత్ అనేది తిరగలు వేసుకుంటున్నాను అనుకుంటున్నాను. అందుకే పావించి మీద పెట్టుకొని నీట్గా హ్యాండ్స్తో ఇలా మూవ్ చేస్తూ క్లాత్ అనేది స్టిచ్ చేసుకోవాలి. పావించి పట్టుకున్నానండి, ఎందుకంటే మనం క్లాత్ రివర్స్ చేస్తాను. ఇక్కడ క్లాత్ అండి లోపల స్టిచ్ చేశాక చిన్న టక్స్ ఇచ్చుకోవాలి, లేదంటే క్లాత్ అనేది మనకి ఫ్రీగా తిరగదనమాట. సో ఇలా రివర్స్ చేసుకొని టాప్ స్టిచ్ వేసుకోవాలి, చాలా నీట్గా ఉంటుంది. నేను ఎప్పుడైనా 2 స్టిచ్చెస్ వేస్తానండి. టాప్ స్టిచ్ వేసిన దానికి కొంచెం పావించు విడ్త్ మీద మళ్ళీ ఎక్స్ట్రా ఇంకో స్టిచ్ వేస్తాను. ఇలా నీట్గా లైనింగ్ అనేది అంటించుకోవాలి. సో కొంతమంది హ్యాండ్స్ అసలు ఫ్రాక్ వేయము అనుకుంటే మాత్రం షోల్డర్స్ అనేవి హ్యాండ్స్ అలాగే నెక్ రెండు కూడా స్టిచ్ చేసుకుని అప్పుడు క్లాత్ తిప్పుకోవాలండి. అప్పుడు మనకి హ్యాండ్స్ దగ్గర ఖర్చులు అనేవి ఉండవు. ఇక్కడ నేను చెప్పాను కదండి ఇంకో స్టిచ్ వేస్తానని, ఇలా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు లైనింగ్ అనేది ఎక్స్ట్రా ఖర్చులు అనేవి కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి డోరీస్ పెడుతున్నాను కదా, సో డోరీస్ కోసం అనేసి నేను థ్రెడ్ అనేది డోరీ అనేది స్టిచ్ చేసి రివర్స్ చేసుకుంటానండి థ్రెడ్. దానికోసం నేను స్ట్రైట్ పీస్ ఒకటి తీసుకుంటున్నాను. సో నాకు పైన లేయర్ అటాచ్ చేశాక కింద ఎంత ఫ్యాబ్రిక్ మిగులుతుందని కట్ చేసుకుంటున్నాను. డోరీస్ ఎలా స్టిచ్ చేశాను అనేది చూపించలేదండి, కావాలంటే కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ఆ వీడియో నేను పెడతాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఎంతెంత డిస్టెన్స్లో డోరీస్ పెడతామో మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇలా థ్రెడ్ని 2 ఇంచెస్ కట్ చేసుకొని దానికి హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా ముందు లైనింగ్కి అటాచ్ చేసేయాలి. ఎందుకంటే ఆ ఖర్చులు అనేవి లైనింగ్కి అటాచ్ చేస్తామనుకోండి, క్లాత్ అనేది తిరగలేసుకున్న తర్వాత ఖర్చులు అనేవి మనకి లోపల ఉండిపోతాయి అన్నమాట. సో అందుకు ముందు డోరీస్ని ఇలా లైనింగ్కి అంటించుకోవాలన్నమాట. నేను 1 ఇంచ్ గ్యాప్లో పెట్టుకున్నానండి. నాకు మొత్తం 6 వచ్చాయి అనమాట. ఒక సైడ్ 6 ఇంకో సైడ్ 6 అనమాట. సో ఇప్పుడు ఈ ఖర్చులన్నీ కొంచెం నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకొని దానిపైన లైనింగ్ పెట్టేసి పావించి గ్యాప్లో స్టిచ్ వేసుకోవాలి. కొంచెం క్రేప్ ఫ్యాబ్రిక్ తీసుకునేటప్పుడు కొంచెం నీట్గా కుట్టుకోవాలండి, క్లాత్ అనేది అటు ఇటు జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ నెక్ అనేది కట్ చేసుకొని ఆ వీ షేప్ దగ్గర చిన్న టక్ ఇచ్చుకోవాలి, అప్పుడే మనకి క్లాత్ అనేది నీట్గా తిరుగుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా మనం టాప్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా నీట్గా అటు ఇటు లాగుతూ వేస్తే చాలా నీట్గా వస్తుంది. లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ ఖర్చులు అనేవి కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. సో నెక్ దగ్గర ఈక్వల్గా ఉండేటట్టు పెట్టుకొని అటు ఇటు జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు 2 స్టిచ్చెస్ వేసుకుంటే కొంచెం స్టిఫ్గా గట్టిగా ఉంటుంది. అలాగే పైన టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి. అయిపోయిందండి మనకి యోక్ పార్ట్. ఇప్పుడు మనం దీనికి హ్యాండ్స్ కావాలి. సో హ్యాండ్స్ కటింగ్ అనేది ఇప్పుడు చూపిస్తాను. శారీలోంచి పళ్ళు పార్ట్ అనేది నేను హ్యాండ్స్కి యూజ్ చేస్తున్నానండి. సో ఇది పళ్ళు పార్ట్ని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. సో బుట్ట హ్యాండ్స్ కాబట్టి నేను హ్యాండ్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకున్నాను. 6 ఇంచెస్ హైట్ పెట్టుకున్నాను. హ్యాండ్ షేప్లో వచ్చేటట్టు సెంటర్లో ఎక్కువ విడ్త్ పెట్టుకొని సైడ్స్ హ్యాండ్స్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకున్నాను. సెంటర్ కాట్ పెట్టుకోవాలండి. ఇప్పుడు కింద నేను పట్టీ పెడుతున్నాను కాబట్టి పట్టీ కోసం ఈ రెడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. సో ఈ రెడ్ కలర్ స్ట్రైట్ పీస్ ఉంది కాబట్టి స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను. ఇది నాకు 2 హ్యాండ్స్కి సరిపోతుందండి. సో ఇలా సెంటర్ పెట్టుకొని సెంటర్ మార్క్ అనేది చాలా మెయిన్ అండి. సో అందుకే సెంటర్ మార్క్ అనేది పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు సెంటర్కి వస్తుందో లేదనేది మనకు తెలుస్తుంది అనమాట. సో స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇప్పుడు ఈ పట్టీకి కుచ్చులు అనేవి పెట్టుకుందాం. ఫస్ట్ సో కూర ఉన్న వైపు కాకుండా లేని వైపు ఇలా పెట్టుకొని అటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ విడిచిపెట్టి మిడిల్లో కుచ్చులు అనేవి చిన్న కుచ్చులు అనేవి పెట్టుకుంటున్నాను. నాకు సెంటర్కి కాటు దగ్గరికి ఈక్వల్గా వచ్చిందండి. సో క్లాత్ అనేది కొంచెం జారుతూ ఉందనమాట. అందుకే నేను స్లోగా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే మనం స్ట్రైట్ పీస్ పెట్టామో దాన్ని రివర్స్ చేసుకుంటూ ఆ పైన మిడిల్లో ఖర్చులు ఉండేలాగా ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. కింద మీద ఒకేసారి టాప్ స్టిచ్ పడేలాగా వేసుకోవాలన్నమాట. అయిపోయింది. హ్యాండ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్కి పెట్టేద్దాం. సో ఇక్కడ కూడా అంతేనండి. అటు 3 ఇంచెస్ విడిచిపెట్టుకొని అక్కడ నుంచి కుచ్చులు స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సెంటర్ అలాగే షోల్డర్ అటాచ్ జాయింట్ దగ్గర కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి. పిల్లలకి మనకు మెయిన్గా బుట్ట హ్యాండ్స్ పెడితేనే చాలా నీట్గా ఉంటుందండి. వాళ్ళకి ఏంటంటే చాలా బొద్దుగా కనిపిస్తారు అన్నమాట బుట్ట హ్యాండ్స్ పెట్టుకుంటే. ఇప్పుడు రెండో స్టిచ్ వేసుకోవాలి. అయిపోయిందండి హ్యాండ్. సో ఇదే రకంగా రెండో వైపు కూడా హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. బుట్ట హ్యాండ్ వచ్చింది కదండి. ఇప్పుడు ఇదే రకంగా ఇంకో వైపు కూడా వేసేసుకోవాలి. సో రెండు వైపులా వేసుకున్నానండి. ఇప్పుడు కింద నాకు 11 ఇంచెస్ కుచ్చులు కావాలి. సో ఈ ఫస్ట్ లేయర్ని దూరంగా స్టిచ్ పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనం ఇలా ఒక థ్రెడ్ లాగితే మనకి రెడీమేడ్ డిజైనర్ ఫ్రాక్కి ఉండేటట్టు కుచ్చులు అనేవి చాలా నీట్గా వస్తాయి అన్నమాట. సో మనం పెట్టుకునే దానికంటే ఇలా దూరంగా స్టిచ్ వేసుకొని కొంచెం ఫ్యాబ్రిక్ని దగ్గరగా చేస్తే కుచ్చులు అనేవి చాలా నీట్గా కనిపిస్తాయండి.
మనం పెట్టుకునే దానికంటే ఇలా అయితే చాలా బాగుంటుంది. ఇది అనేది మనకి దూరంగా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్, ఆ తర్వాత ఇలా చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు సేమ్ నాకు సరిపోయిందండి. సేమ్ నేను ఎంత సైజు కావాలనుకున్నాను కుచ్చుల తర్వాత అంత సైజ్ వచ్చింది. సో అదే కుచ్చుల మీద నీట్గా పెట్టుకోవాలి. ఆ కుచ్చులు అనేవి అలానే ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకుంటూ దానిపైన స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను యోక్ పార్ట్ని పైకి ఉండేలా పెట్టుకుంటున్నాను, అలాగే ఈ లైనింగ్ ఈ క్లాత్ అనేది పెట్టుకుంటున్నాను. సో నేను కింద లేయర్కి ఆ ఖర్చులు అనేవి లైనింగ్కి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి మిడిల్లో ఉండేలాగా నేను పెడుతున్నానండి. సో ఇప్పుడు మనకి అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ లోపల రివర్స్ చేసి ఈ లైనింగ్ పార్ట్ మీద నుంచి లైనింగ్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుందంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి మిడిల్లో ఆ ఖర్చులు అనేవి ఉండిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలండి. నార్మల్గా కుచ్చులు ఎలా అయితే హ్యాండ్స్కి పెట్టుకున్నాం సేమ్ అదే రకంగా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని క్లాత్ సరిపోయేటట్టు అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో మనం ఎంత కుట్టినా ఖర్చులు అనేవి బయటకు రాకుండా చూసుకుంటూ కుట్టుకుంటేనే ఫ్రాక్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. సో అయిపోయింది ఒక సైడ్. సేమ్ ఇదే రకంగా ఇంకో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ నేను రెండు వైపులా స్టిచ్ చేసాక చూపిస్తున్నానండి. సో ఫస్ట్ లేయర్ అనేది వేసేసాం. ఇప్పుడు మనం సెకండ్ లేయర్ కోసం నేను ఇక్కడ రెడ్ అనేది కిందకు ఉంచుతున్నాను. నార్మల్గా రెడ్ కలర్ అనేది కిందకు పెడుతున్నాను. సో దీనికి కూడా మనకు కుచ్చులు కావాలి కాబట్టి దీనికి కూడా దూరం స్టిచ్ పెట్టుకొని ఒక స్టిచ్ వేసేస్తున్నాను. ఇంకొకటి ఇది ఖర్చులు అనేవి నేను కుచ్చులు అనేవి పైనుంచి పెడుతున్నాను కాబట్టి నేను ఈ ఫ్యాబ్రిక్కి జిగ్జాగ్ చేసుకున్నానండి. సో నేను ఆ వీడియో అనేది పెట్టలేదు. సో కింద లేయర్కి జిగ్జాగ్ చేసుకున్న తర్వాత ఇలా పైన లైనింగ్కి పైన స్టిచ్ దూరం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఇక్కడ దూరం స్టిచ్ వేసుకొని స్టిచ్ చేసుకుంటే పైన ఫస్ట్ లేయర్ ఎలా అయితే కుచ్చులు పెట్టుకున్నామో కింద లేయర్ కూడా సేమ్ అదే రకంగా కుచ్చులు అనేవి ఒక థ్రెడ్ తీసుకొని చేసుకోవాలన్నమాట. సో ఇలా దగ్గరగా చేసుకుంటే సెకండ్ లేయర్ అనేది పైనుంచి వేసుకోవాలి. ఖర్చులు అనేవి నేను ఇలా జిగ్జాగ్ వేసుకుంటేనే మనకు నీట్గా ఉంటుందండి. సో ఇక్కడ నాకు సరిపోయిందనమాట. సో ఎక్కడెక్కడ కుచ్చులు లేకపోతే అడ్జస్ట్ చేస్తున్నాను దగ్గర దూరంగా ఉంటే. ఇప్పుడు పైన లేయర్కి అనేది చూసారు ఇక్కడ నేను రివర్స్ పెట్టట్లేదు, రివర్స్ పైనుంచి జస్ట్ జాయిన్ చేసేస్తున్నాను అలాగా. సో కుచ్చులు అదే రకంగా కుచ్చులు ఉండేలాగా పైనుంచి జాయిన్ చేసేస్తున్నాను. ఇలా ఆ కుచ్చుల మీద పెట్టుకుంటే మనకు కుచ్చులు అనేవి అలా ఉండిపోతాయి అన్నమాట. సో కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటే సరిపోతుంది మనకి. సో దగ్గరగా నేను ఒక 1 ఇంచ్ అనేది పైకి విడిచిపెట్టేశాను. అప్పుడే మనకి ఆ కుచ్చులు అనేవి కిందకి వేలాడుతూ ఉంటాయి కదా, బాగుంటుంది. ఇదిగోండి వేసాక చూపిస్తున్నాను. ఇది ఒక సైడ్ అయిపోయింది చూసారా, నీట్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే రకంగా ఇంకో సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా జాయిన్ చేసుకున్నానండి కింద లేయర్స్ అనేవి. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకుంటే అయిపోయినట్టే మనకి ఫ్రాక్. సో ఖర్చులు అనేవి మనం 1 ఇంచ్ విడిచిపెట్టాం కదా, సో అదే 1 ఇంచ్ మీద విడిచిపెట్టుకుంటూ సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. అంతేనండి, మనం ఆల్రెడీ 1 ఇంచ్ పెట్టుకున్నామని మనకు తెలుసు కాబట్టి సేమ్ అదే రకంగా 1 ఇంచ్ గ్యాప్ మీద పెట్టుకోవాలి. ఇక్కడ మనం లైనింగ్ ఒకసారి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకసారి సైడ్ జాయిన్ చేసుకోవచ్చండి. మన ఇష్టం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. బట్ నేను
రెండు కలిపి ఒకసారి జాయిన్ చేసేసాను. సో సెకండ్ 2 స్టిచ్లు వేసుకుంటున్నాను. ఈ లైనింగ్ అనేది నాకు ఖర్చులు వచ్చేస్తున్నాయండి. సో అవి రాకుండా ఉండాలని జిగ్జాగ్ మోడ్లో పెట్టుకొని ఇంటర్లాక్ మోడ్లో పెట్టుకొని సైడ్స్ అనేవి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇదే రకంగా రెండో వైపు కూడా జాయిన్ చేసుకోవాలి. అంతేనండి, మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రాక్కి ఇంకా మనకు పెండింగ్ ఉందేంటి, డోరీ అనమాట, బ్యాక్ సైడ్ డోరీ. సో దీనికోసం నేను ఏదైతే హ్యాండ్స్ కట్ చేసుకున్నామో ఆ క్లాత్లోంచే స్ట్రైట్గా ఒక పీస్ తీసుకుంటున్నాను. సో స్ట్రైట్గా ఒక పీస్ తీసుకొని డోరీ అనేది నేను స్టిచ్ చేసుకున్నాను. నేను ముందు డోరీస్ అనేది స్టిచ్ చేశాను కదండి, అది ఇదేనమాట. సో ఇలానే అక్కడ కూడా నేను స్టిచ్ చేసుకొని క్లాత్ అనేది రివర్స్ చేసుకున్నాను. దీనికి నేను నీడిల్ యూస్ చేశానండి. నీడిల్ థ్రెడ్ యూస్ చేసి రివర్స్ చేసుకున్నాను. సో ఎలా చేసుకున్నాను అనేది నీట్గా కావాలంటే కామెంట్ చేయండి, దానికోసం సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. సో క్లాత్ అనేది ఇప్పుడు మనకు డోరీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి అటు ఇటు మనకి నార్మల్గా గాగ్రాస్కి ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే రకంగా అటు ఇటు పెట్టుకున్నాను అనమాట. అంతేనండి, ఫ్రాక్ అనేది మనకి సింపుల్గా రెడీ అయిపోయింది. ఇలా నేను ఇద్దరు పిల్లలకు కూడా ఒకే రకంగా కుట్టాను. ఎందుకంటే ఒకరిది ఒకరిది ఒకలా ఉంటే పిల్లలు ఇద్దరు గొడవ పడతారు. అందుకే ఇద్దరిది ఒకేలా స్టిచ్ చేశాను. నాది స్టిచ్ చేసేటప్పుడు నేను బోట్ నెక్ ఆర్ఎల్స్ నార్మల్ పాట్ షేప్లో పెట్టుకొని స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నా దానికి ఆలోచించలేదు. ఇన్ కేస్ ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, డీటెయిల్డ్గా వేరే వీడియో ఒకటి చేస్తాను మళ్ళీ. ఇప్పుడు ఈ కింద మనకు డోరీ వాటికి చిన్న హ్యాంగింగ్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. సో హ్యాంగింగ్స్ కూడా నేను నా దగ్గర ఉండిపోయిన క్లాత్ చిన్న పీసెస్ ఉన్నాయి కదా, వాటితోటి హ్యాంగింగ్స్ అనేవి చేసుకుంటున్నాను. ఇదిగోండి, సో ఆ చిన్న పీసెస్తోనే హ్యాంగింగ్స్ అనేవి చేసేసాను. అంతేనండి, వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుందని నా డ్రెస్ కటింగ్ అలాగే స్టిచ్చింగ్ అనేది చూపించలేదు. నేను దానికి వేరేగా వీడియో తీసి పోస్ట్ చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ ఫ్రాక్స్ అనేవి ఎలా ఉన్నాయో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఒక్క శారీతో నాకు పైన కింద సేమ్ అంచు బార్డర్ ఉంది కాబట్టి నేను ఫ్రాక్స్ అనేవి 3 స్టిచ్ చేశానండి. అసలు మనకి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి ఉన్న, పైన ఒకటి కింద ఒకటి ఉన్న స్టిచ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఓవరాల్ లుక్ ఫ్రాక్స్ది చాలా బాగుంది కదా. మా పిల్లలకి వేసిన తర్వాత కూడా లాస్ట్లో వీడియో పెడుతున్నాను చూడండి, ఫొటోస్ అనేవి యాడ్ చేస్తాను. ఇవి బ్యాక్ అనమాట, బ్యాక్ డోరీస్. సో వాళ్ళకి వెస్ట్ వరకు వచ్చిందండి. సో బుట్టా హ్యాండ్స్ చాలా నీట్గా ఉందండి, చాలా లైట్ వెయిట్గా ఫ్రీగా ఉందన్నమాట ఫ్రాక్ అనేది. సో ఇవండి నేను 2 ఫ్రాకులు స్టిచ్ చేశాను. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అనమాట. సో 2 ఒకేసారి చూపించినట్టు ఉంటుందని ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్ పెట్టి వీడియో రికార్డ్ చేశాను. ఇదండి, మా పాపకు వేసినవి కూడా ఫొటోస్ పెట్టాను చూడండి. అంతేనండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.